Hi guys, today I am going to talk about prime factorization. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో మనం ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ తెలుసుకోబోతున్నాం. What is this prime factorization? It is nothing but breaking a number down into its prime factors. And whatever the prime numbers we are getting, if we multiply together, we'll be getting back the original number. Before going to do the prime factorization method, I would like to remind you about the prime numbers. Prime numbers ante enti? Prime numbers ki 1 and the number itself will be having a factors. Only two factors will be having. If any number, if they are having more than two factors, we will call them as a composite numbers. Ante two factors 1 ఇంకా అలాగే నెంబర్ మాత్రమే ఫ్యాక్టర్స్గా ఉంటే అవి ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్ నెంబర్స్ ఉంటాయి. సో నౌ లెట్ us go టు డూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇది క్లియర్గా అర్థం కావటం కోసం నేను 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఈ 3 ఎగ్జాంపుల్స్ని నేను ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద బ్రేక్ చేయబోతున్నాను. ఇప్పుడు 36ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా బ్రేక్ చేయబోతున్నాము. మనకి ఇక్కడ లాస్ట్లో ఈవెన్ నెంబర్ 6 ఉంది కాబట్టి వి ఆల్ నో ఇది 2తో డివైడ్ అవుతుంది. 2తో సో 2 ఇంటూ 18 ఈజ్ 36. సో నేను 2 18 తీసుకున్నాను. వి ఆల్ నో 2 ఈజ్ అ ఈవెన్ ప్రైమ్ నెంబర్. సో ఈ 2 ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఈ 18ని అగైన్ వీ కెన్ డివైడ్ ఇట్ ఇంటూ 2 and 9, ఎందుకంటే 2 9s are 18. ఇక్కడ 2 ఆల్రెడీ ప్రైమ్ నెంబర్ వచ్చేసింది. ఇక్కడ 9 కాంపోజిట్ కాబట్టి 9ని మళ్ళీ మనం ప్రైమ్ నెంబర్స్ కింద బ్రేక్ చేయొచ్చు. సో 9ని వి ఆల్ నో 3 ఇంటూ 3 ఈజ్ 9. సో ఇక్కడ మనకి ప్రైమ్ నెంబర్స్ ఏమేమి బ్రేక్ అయ్యాయి? ఇక్కడ 2 2 3 and 3. సో ఇక్కడ చూడండి, 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 3 12 and 12 ఇంటూ 3 36. సో ఇక్కడ ఏమైంది? 36 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3. మనం ఇక్కడ 2 ఇంటూ 18 తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇంకొకసారి రాస్తున్నాను. ఇక్కడ 36నే కనుక తీసుకుంటే మనం ఈ 36ని 4 9s కూడా మనకి 36 వస్తుంది. సో ఇలా అయినా తీసుకోవచ్చు. ఈ రెండు మనకి కాంపోజిట్ నెంబర్స్. సో ఈ 4ని అగైన్ మనం 2 ఇంటూ 2కి బ్రేక్ చేయొచ్చు కదా. సో ఇక్కడ 2 and 2 బోత్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఈ 9ని మళ్ళీ మనం 3 ఇంటూ 3 వస్తుంది కాబట్టి 3 3s are 9 కాబట్టి వీ కెన్ బ్రేక్ 9 ఇంటూ 3 ఇంటూ 3. సో ఇక్కడ ఏమయ్యాయి? 2 2 3 3. ఇఫ్ యూ డూ ఇన్ దిస్ మెథడ్ ఆర్ ఇఫ్ యూ డూ ఇన్ దిస్ మెథడ్ వీ గెట్ ద సేమ్ ఆన్సర్. నౌ లెట్ us థింక్ అబౌట్ 45. ఈ 45ని మనకి వి ఆల్ నో 5 ఇంటూ 9 ఈజ్ 45. 5 అనేది ఇక్కడ మనకు ఆల్రెడీ ప్రైమ్ నెంబర్. 9 అనేది కాంపోజిట్ నెంబర్ కాబట్టి ఇది 3 3s are 9. సో మనకి ఇక్కడ 45కి ఏమేం ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి? 5 3 and 3. సో హియర్ 45 ఈక్వల్ టు 5 ఇంటూ 3 ఇంటూ 3. సో 5 ఇంటూ 3 15, 15 into 3 45. Let us see about 63. 63ని మనం 7 ఇంటూ 9గా బ్రేక్ చేయొచ్చు. 7 అనేది మనకి ఆల్రెడీ ప్రైమ్ నెంబర్ బికాజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 1 and 7 యాజ్ ఫ్యాక్టర్స్. అండ్ 9 ఈజ్ అ కాంపోజిట్ నెంబర్ విచ్ వీ కెన్ బ్రేక్ అగైన్ ఇంటూ 3 ఇంటూ 3. సో మనకి ఇక్కడ ప్రైమ్ నెంబర్ 7 వచ్చేసింది, ఇక్కడ 3 అండ్ దిస్ ఈజ్ అగైన్ 3. సో హియర్ వీ కెన్ రైట్ యాజ్ 63 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 3 ఇంటూ 3. ఇక్కడ 3 ఇంటూ 3 9, 9 ఇంటూ 7 63. I hope you all understood about prime factorization. Thank you.